ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినా లేదంటే ఏదైనా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినా కూడా వారికి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవమే ఎదురవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మొన్న ఈ మధ్యనే నిధి అగర్వాల్ కు ఎలాంటి చేదు అనుభవం ఎదురైందో మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు అటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సమంత కూడా ఫేస్ చేసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఇక జూబ్లీ హిల్స్ లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే సమంత చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. తను వచ్చినప్పుడు చాలా మంది అభిమానులంతా కూడా ఆమెను చూడటానికి చాలా మంది అక్కడికి చేరుకున్నారు. కానీ తను అక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్న సందర్భంలో తన అభిమానులంతా కూడా ఆమెను చుట్టుముట్టడము, ఆమెను ఇబ్బంది పెట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. మీద చేతులు వేయడానికి కూడా కొంతమంది ట్రై చేశారు అని చెబుతున్నారు. సో అతి కష్టం మీద సమంత బౌన్సర్లంతా కూడా ఆమెకు ఒక రక్షణ కవచంగా నిలబడి తనని మళ్ళీ వెహికల్లో సేఫ్ గా ఎక్కించి మళ్ళీ తిరుగు ప్రయాణమైన సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. ఏంటి ఎన్నిసార్లు మనం చెప్పుకుంటున్నా కూడా సెలబ్రిటీలకు ఈ విధంగా చేదు అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి. మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? మొన్న రాజ్యసభ ఈవెంట్ కి సంబంధించి నిధి అగర్వాల్ కు ఎటువంటి అనుభవం ఎదురైందో కూడా మనం చూసాము. సో ఇప్పుడు మనము ఆ టాపిక్ అంటే ఆ ఇష్యూ మనం అంతా కూడా మర్చిపోక ముందుకే చాలా మంది మళ్ళీ ఇప్పుడు అదే సంఘటన, మళ్ళీ అదే చేదు అనుభవము ఇప్పుడు సమంతకి ఎదురైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అంటే వాళ్ళు సెలబ్రిటీలు అనగానే అసలు ప్రేక్షకులు కానీ లేదు అంటే అక్కడికి వచ్చిన అభిమానులు లేదంటే వాళ్ళ అభిమానులు అనాలా లేదంటే ఆకతాయిలు అనాలా, ఎందుకు ఈ విధమైన విపరీతమైన ప్రవర్తనతో మితిమీరిపోతున్నారు అని చాలా మంది ఈ సంఘటన చూసిన నెటిజన్స్ అంతా కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. సో వారి యొక్క అభిమానులు అంటే వారిని అభిమానించే వారంతా కూడా వారికి సేఫ్ సైడ్ గా ఉండాలి, లేదు అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి యొక్క అభిమానించినప్పుడు ఏ విధంగా ఉంటారో మనకి తెలిసిన విధమే. సో కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే తమ అభిమాన నటులను ఇబ్బందికి గురి చేస్తే వారికి వచ్చే సంతోషం ఏంటి అనేది కూడా తెలియట్లేదు. సో మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ జూబ్లీ హిల్స్ షాపింగ్ మాల్ కి సమంత రావడం జరిగింది. సో సమంతను చూడడానికి చాలా మంది అభిమానులంతా అక్కడికి రావడం జరిగింది. తను షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత తిరిగి వెళ్తున్న సందర్భంలో అభిమానులంతా కూడా చుట్టుముట్టి తనని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. అతి కష్టం మీద బౌన్సర్స్ అంతా కూడా ఆమెను సేఫ్ గా మళ్ళీ వెహికల్లోకి ఎక్కించడాలు అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత సెలబ్రిటీలు మళ్ళీ బయటకు రావడానికి కాస్త భయపడే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఏంటి మరి పరిస్థితి ఏంటి? ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇంత విచ్చలవిడి తనం ఎందుకు వీళ్ళందరికీ కూడా అంటూ కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. అక్కడ అసలు ఏం జరిగింది? సమంతకు ఎటువంటి చేదు అనుభవం ఎదురైంది? దీనికి సంబంధించి అసలు నిర్వాహకులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి, మొన్న నిధి అగర్వాల్, ఈ రోజు సమంత అని మనం చెప్పుకోవచ్చు. ప్రతిసారి సెలబ్రిటీస్ బయటకు వస్తే అంటే సినిమాలో క్యారెక్టర్ పరంగా లేదంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వారు ఉండే విధానము క్యారెక్టర్ పరంగా వారు అక్కడ జీవించాల్సి వస్తుంది. సో ఇక్కడ బయటికి వచ్చినప్పుడు నిజ జీవితం అనేది వేరుగా ఉంటుంది. ఈ చిన్న మార్పును అనేది అటు అభిమానులు గమనించలేకపోతున్నారా? వారి బిహేవియర్ ఎందుకు ఈ విధంగా ఉంటుంది? రైట్ రేఖ, అయితే మనం కొన్ని రోజుల ముందే చూసాం నిధి అగర్వాల్ రాజాసాబ్ ఈవెంట్కి సంబంధించి అంటే సాంగ్ లాంచ్కి సంబంధించి వచ్చి ఎటువంటి చేదు అనుభవం తను చూసిందో మనం చూసాము. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా తన మీద ఎగబడ్డం కావచ్చు, లేకపోతే తను వేసుకున్న చున్నీని లాగే ప్రయత్నం చేయడం కావచ్చు, లేకపోతే తనను పట్టుకునే ప్రయత్నం చేయడం కావచ్చు. ఇదంతా చూసిన తర్వాత చాలా మంది రియాక్ట్ అయ్యారు. అంటే ముఖ్యంగా హీరోయిన్ విషయాన్ని పక్కన పెడితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జెంట్సే ఉన్నారు. మరి కరెక్ట్ అటు మేనేజ్మెంట్ కానీ లేకపోతే బౌన్సర్స్ కానీ ఆమెకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. అండ్ అంత పెద్ద పబ్లిక్ ఈవెంట్లోకి వచ్చిన తర్వాత హీరోయిన్స్ అన్న వాళ్ళు ఏ విధంగా రావాలి, ఏ విధంగా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎందుకంటే హీరోయిన్స్ని మొత్తం జనాలు ఏ విధంగా చూస్తారో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత ట్రెడిషనల్గా రెడీ అవ్వని, ఎంత ట్రెడిషనల్గా కనిపించినప్పటికీ ఇది అదేరా అని చెప్పి ఒక ముద్ర వేసేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము. మరి బయటకు వచ్చిన తర్వాత అంటే ఇక్కడికి మళ్ళీ అనొచ్చు అంటే ఎటువంటి డ్రెస్సింగ్ వేసి వచ్చినా సరే ఆ విధంగా పట్టేసుకుంటారా, చేరేసుకొని వస్తే పట్టుకోకుండా వదిలేస్తారా అని చెప్పి మరొక వాదన కూడా వినిపించవచ్చు. బట్ ఏదైనా కూడా మన అటైర్ ఏదైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద ప్లస్ అండ్ మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ తను వేసుకున్న డ్రెస్లోని తను కూడా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ అండ్ ఆ వీడియోస్ కూడా మనం చూసాం. అండ్ ఇది మర్చిపోక ముందే వెంటనే రీసెంట్గా సమంత జూబ్లీ హిల్స్లోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చి తను ఏ విధంగా ఫేస్ చేసిందో కూడా మనం ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా దీనికి సంబంధించి అందరూ కూడా గమనించుకున్నట్లయితే నిన్న అనసూయ భరద్వాజ్ రియాక్ట్ అవ్వడం జరిగింది ఇన్స్టా వేదికగా.
ఎందుకంటే తను ఈ వీడియో అన్నది పోస్ట్ చేసిన తర్వాత వాట్ హ్యాపెన్ టు నిధి అగర్వాల్, సో దాన్ని మేము తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి చేదు అనుభవం అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్న తర్వాత దాని కింద అరే దీన్ని కాదు అనసూయ వచ్చింది దీన్ని కూడా ఈ విధంగా చేయాలి అని చెప్పి చేసిన కమెంట్కి తను సైబర్ క్రైమ్ వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఒకసారి ఒక లుక్ వేయండి, వీళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళ ఇలాంటి ఆకతాయిల్ని మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి అనసూయ రియాక్ట్ కూడా అవ్వడం జరిగింది. మరి అది మర్చిపోకముందే ఈరోజు సమంతకి సంబంధించి మనం ఆ వీడియోస్ లో కనుక చూసుకున్నట్లయితే కొంతమంది తనని పట్టుకునే ప్రయత్నం లేకపోతే తన శారీని పట్టుకొని లాగే ప్రయత్నం కూడా చేశారు. బట్ అప్పటికి బౌన్సర్స్ ఏంటంటే తను మెల్లిగా అంటే ఎక్కువ క్రౌడ్ లేకపోవడం వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సమంతకి ఏ విధమైన క్రేజ్ ఉంటుందో మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ సమంత వెంటనే బౌన్సర్స్ అలర్ట్ అయ్యి, ఎందుకంటే లాస్ట్ టైం జరిగినట్టు ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఉండాలి అని వెంటనే అలర్ట్ అయ్యి తనని కారులోకి ఎంత ఇబ్బందికరంగా తీసుకెళ్ళి ఎక్కించారో కూడా మనం చూసాము. బట్ హీరోయిన్స్ అన్నవాళ్ళు అంటే నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేకపోతే హీరోయిన్స్ కావచ్చు ఎక్కువ శాతం ఇటువంటి షాపింగ్ మాల్స్ లేకపోతే సలూన్స్ అని చెప్పి ఇటువంటి కమర్షియల్ ప్లేసెస్ అన్నీ కూడా ఓపెనింగ్స్ కానీ వస్తూ ఉంటారు. ఇవి చూడడానికి చాలామంది జనాలు వాళ్ళ యొక్క పనులు మానుకొని రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోయి వాళ్ళతో ఒక సెల్ఫీ దిగాలి, లేకపోతే ఒక వీడియో చేయాలి, లేకపోతే ఒక రీల్స్ చేయాలి అని చెప్పి అక్కడే ఆగిపోయి ట్రాఫిక్ జామ్ చేసుకొని లేకపోతే హీరోయిన్స్ని ఇబ్బందికరంగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరిని మనం తప్పంటామో, అటు పిలిచిన షాపింగ్ మాల్స్ వాళ్ళదా లేకపోతే సరైన మేనేజ్మెంట్ ఏర్పాటు చేయకుండా హీరోయిన్ వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు తనకు ఒక భద్రత అనేది కల్పించకపోవడం వల్ల విఫలం అవుతోందా అన్న దాని గురించి కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక కన్క్లూజన్ రాలేదని చెప్పాలి. బట్ హీరోయిన్స్ కూడా ఇటువంటి పబ్లిక్ ప్లేసెస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ముఖ్యంగా జనాలు కూడా వచ్చిన తర్వాత మనం ఒక సినిమాలోనే ఒక హీరోయిన్గా మనం ఒక ఐటమ్ సాంగ్గా చూస్తే బయట కూడా తను ఇంకా అదే అన్నట్టు ఒక ముద్ర వేసేస్తూ ఉంటారు. అంటే మనకి ఏ క్యారెక్టర్ చూసినా ఇప్పుడు సాయి పల్లవిని చూస్తే తను ట్రెడిషనల్ అని చెప్పి తనని ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సో అండ్ సో కాల్డ్ హీరోయిన్స్ని చూస్తే వీళ్ళు ఇదేరా అని చెప్పి ఒక ముద్ర అనేది వేసేసుకొని బయట కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉన్నాయి. దీని సందర్భంగానే ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లోని అలా పేర్లు పెట్టి పిలవడం కావచ్చు, లేకపోతే తనకి సంబంధించి మీమ్స్ ఏదొచ్చినా ఆ విధంగా పిలవడం కావచ్చు, అట్లా చాలా మంది ఇటు మాటల ద్వారా కూడా ఇబ్బందికరం చేస్తూ ఉంటారు. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. అండ్ అనసూయ కూడా చెప్పు తెగుద్ది అని చెప్పి కొన్ని ఈవెంట్స్లో తను మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కిందున్న జనాలకి చెప్పు తెగుద్ది, నోరు అదుపులో పెట్టుకోకపోతే అని చెప్పి డైరెక్ట్గా తన చెవులో పడిన తర్వాత తను డైరెక్ట్గా వార్న్స్ కూడా చేయడం జరిగింది. మరి హీరోయిన్స్ ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, అసలు వీళ్ళు రావడం అవసరమేనా, ఇలాంటి షాపింగ్ అంటే సినిమాలు లేకపోయేసరికి ఇలాంటి వాటికి ఎక్కువ ప్రమోషన్స్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బడా హీరోయిన్లు అంటే కోట్లల్లో రెమ్యూనరేషన్స్ తీసుకునే హీరోయిన్లు కూడా మనం వెళ్తే ఒక అరగంటకి లేకపోతే గంటకి మనకి ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది, మనం వెళ్ళొచ్చు, మనం ఓపెనింగ్ చేసేద్దాం అంటే ఒక సినిమా హిట్ అయ్యేసరికి వీళ్ళకి నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా అని అంటే అది షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, సో మనం వెళ్ళొచ్చు, మనం చేయొచ్చు అని చూస్తున్నారు తప్ప అక్కడున్న ప్లేస్లోనే మనకి ఏ విధంగా ఉంటుంది, పబ్లిక్ గ్యాదరింగ్ అంటే మనం ఏ విధంగా ఉండాలి, అండ్ పబ్లిక్ కూడా అక్కడికి వచ్చిన హీరోయిన్ మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి అన్న విషయాలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. రీసెంట్గా సమంతకి జరిగిన ఈ విషయం గురించి కూడా మనం చూసుకుంటే రేఖ చూస్తున్నమాట దేవస్థానాలకు సంబంధించిన ఇష్యూలే కావచ్చు, లేదంటే ఏదైనా బయట ఏదైనా గ్రామీణ పరిస్థితుల్లో కూడా జాతరలు ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉన్న టైంలోనే ఇటువంటి ఆకతాయిలంతా కూడా అసభ్యకరంగా తాకడానికి, చేతులు వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మనల్ని ఎవరు చూడట్లేదు కదా అన్న కోణంలో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మనం వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ ఇక్కడ మెయిన్ రీజన్ అని కూడా మనం మాట్లాడుకోవడానికి లేదు. మనం చీర కట్టుకొని వెళ్ళినా లేదంటే నార్మల్గా ఏదైనా డ్రెస్ ఫ్యాషనబుల్ డ్రెస్ ఏదైనా వేసుకొని వెళ్ళినా కూడా వారి యొక్క మైండ్ సెట్ అనేది తాకాలి, చెయ్యాలి అన్న అక్కడే ఆగిపోతుంది తప్పించి సో డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది. రైట్ రేఖ, మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా కరెక్ట్. ఎందుకంటే ఎటువంటి డ్రెస్ వేసుకున్నా, ఎటువంటి చుడిదార్ వేసుకున్నా ఇటు తిరుపతికి వెళ్లే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళని టచ్ చేయాలి, లేకపోతే వాళ్ళ హ్యాండ్ పట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా హీరోయిన్స్ ని అభిమానించే వాళ్ళు ఏ రేంజ్ లో ఉంటారో మనం చూస్తూ ఉంటాం. టాటూస్ వేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పర్సనల్ వెహికల్స్ మీద ఫోటోలు వేసుకుంటూ ఉంటారు. అంత వీరాభిమానాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మనం సమంతానో లేకపోతే నిధినో లేకపోతే సో కాల్డ్ ఎవరైనా చూస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే మనం తాకాలి
చూడాలరా అని చెప్పి అక్కడికి వచ్చేవాళ్ళు మరికొంతమంది. ఇందులో ఆకతాయిలే ఎక్కువ మంది ఉంటారు, దట్టు డ్రింక్ చేసి రావడం, దట్టు ఈ మీమ్స్ ప్రభావం కూడా వాళ్ళ మీద చాలా వరకు ఉంటుంది. అండ్ మనం వైరల్ అవ్వాలి ఏదో ఒక విధంగా అని చెప్పి ఆలోచించే ధోరణి ఇంకొక కొంతమంది కేటగిరీలో కూడా ఉంటారు. సో ఎలా అయినా మనం చేయి పట్టుకోవాలి, లేకపోతే తన చీర పట్టుకొని లాగాలి, లేకపోతే తన మీద ఏదో ఒక డైలాగ్ మనం గట్టిగా అనాలి, ఈ విధమైనవి చేష్టలు కనుక మనం చేసినట్లయితే వెంటనే వైరల్ అవుతాము అని చెప్పి ఈ ఆలోచించే విధానాలు కూడా కొంతమందిలో ఉన్నాయి కూడా. సో దీనివల్లనే ఇలాగా ఈ ఇష్యూస్ అన్ని కూడా జరుగుతున్నాయి అన్నట్టు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం అని కూడా చెప్పొచ్చు. దీని గురించి మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, పబ్లిక్ ప్లేస్లో మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి వచ్చిన అమ్మాయికి అన్న విషయాలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా చాలా విచక్షణ రహితంగా అక్కడ బిహేవ్ చేసే విధానాలు కూడా మనం చాలా వరకు చూడొచ్చు. కొంతమంది చేతిలో ఉన్న వాటర్ ప్యాకెట్స్ వేస్తూ ఉంటారు, వాటర్ బాటిల్స్లో ఉన్న వాటర్లు వేస్తూ ఉంటారు, అంటే రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా మనం ఒక హీరోయిన్ని పిలుస్తున్నాము మన ప్రమోషన్, మన షాపింగో లేకపోతే మన సెలూన్సో లేకపోతే సో కాల్డ్ ఇంకేదైనా బిజినెస్ ప్రమోటింగ్కి మనం పిలుస్తున్నాము అంటే ఇంకెంత జాగ్రత్తగా మనం ఆ హీరోయిన్ని తిరిగి పంపిస్తున్నాము. అండ్ పబ్లిక్కి సంబంధించి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నాము, ఎక్కడ కూడా పోలీసులు పెట్టడం కానీ కేవలం బౌన్సర్స్తో మాత్రమే నడిపే ప్రయత్నం చేస్తారు తప్ప డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని పోలీసులు పెట్టడం కానీ లేకపోతే లిమిటెడ్ మెంబర్స్ని పిలవడం కానీ ఇట్లాంటి చర్యలు ఏవి కూడా మేనేజ్మెంట్ తీసుకోదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రమోషన్ అయిపోయిందా, ఇంకా వాళ్ళు ఎలా వెళ్తే మనకి ఎందుకు అన్నట్టు వదిలేసే ఆ తత్వమే కనిపిస్తుంది. కానీ అయ్యో మనం ఎలా తీసుకొచ్చామో అంతే జాగ్రత్తగా ఆమెను తీసుకువెళ్ళాలి అన్నది ఇక్కడ కనిపించకపోవడం కూడా ప్రధానమైన కారణంగా మనం చెప్పొచ్చు రేఖ. అదే విధంగా మనం చూస్తూనే ఉన్నాము, అటు నిర్వాహకులకు సంబంధించి కూడా వాళ్ళు ప్రతిసారి అంటే వాళ్ళ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయిపోయిందా లేదా, సెలబ్రిటీకి పేమెంట్ చేసామా, వాళ్ళు వచ్చారా చేశారా అన్న కోణంలోనే చూస్తారు తప్పించి వారి యొక్క భద్రత గురించిన చర్యలు ఎటువంటివి ఉండవు, పట్టించుకోవడం కూడా ఎక్కడా చూడలేదు. ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో సో వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు, కానీ వారు కూడా వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితులు కూడా ఎక్కడా కనిపించట్లేదు. సో దీనికి సంబంధించి పోలీసులు ఏదైనా యాక్షన్స్ తీసుకొని వాళ్ళు రంగంలోకి దిగితే ఇటువంటి చర్యలు ఆగే ప్రసక్తి ఏదైనా ఉంటుందా? రైట్ రేఖ, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అనసూయ గారు నిన్న ఆవిడ రియాక్ట్ అయ్యారు, సైబర్ క్రైమ్ వరకు దీన్ని తీసుకొని వెళ్ళాలి, భద్రత కల్పించాలి. ఎందుకంటే హీరోయిన్ అంటే కేవలం మీరు ఆ దృష్టితో చూసే విధమే కాదు కదా, మాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది, మేము కూడా పర్సనల్గా ఆ విధంగా ఉండాలనుకోము అని చెప్పి చాలామంది హీరోయిన్స్ బయటకు వచ్చి చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. క్యారెక్టర్ పరంగా మేము వేరు, పర్సనల్ పరంగా మేము వేరు, మమ్మల్ని క్యారెక్టర్కి అండ్ పర్సనల్కి రెండు కూడా కంపేర్ చేయకండి, అదే ఇదే అని చెప్పి ఎంతటికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా జనాలు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసే విధానంలో లేరు. అండ్ డిపార్ట్మెంట్ అంటే ముఖ్యంగా ఈ పిలిచే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అటు డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా తీసుకోవాలి. ఇటువంటి ఆకతాయిలు అండ్ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టినప్పుడు ముఖ్యంగా రోడ్ జామ్ అవుతుంది. ఇదే కాకుండా మనకు వచ్చిన గెస్ట్ని ఏ విధంగా మనం తీసుకెళ్తాము, ఆకతాయిలు ఏ విధంగా ఎంట్రీ అవుతున్నారు, లేకపోతే ఏ విధంగా వాళ్ళు ఏమి ఆలోచించుకొని మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అన్నది కూడా తగిన చర్యలు తీసుకోవాలి. అండ్ చాలామంది ఆకతాయిలు డ్రింక్ చేసి వచ్చే వాళ్ళు ఉంటారు, ఎక్కువ శాతం కాలేజ్ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. అండ్ చాలామంది రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఎవరో వచ్చారులే రెండు డైలాగులు మనం వేసి పోదాం అని చెప్పి ఈ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పోలీసులు దీని గురించి ఒక చర్యలు తీసుకోవాలి. అసలు ఎలా మనం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఎంతమందిని లిమిటెడ్గా వీళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది, ఎలాంటి హీరోయిన్ వస్తోంది, లేకపోతే తనకి ఉన్న ఫ్యాన్ బేస్ ఎటువంటి, దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కోణాల్లో కూడా పరిశీలించి తగిన చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఇంకా అంటే మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది రేఖ. రైట్, చూస్తున్నారు కదా, మొన్న నిధి అగర్వాల్, ఈ రోజు సమంత, అంటే చెప్పుకోవడానికి కూడా ఏదో రకంగా ఉన్న ఈ సంఘటనకు సంబంధించి గతంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంత ఘోరంగా మరీ బట్టలు చింపేంత లేదంటే వాళ్ళను తాకే అంతగా ఎక్కడ జరగలేదు. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, సో తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క అభిమాన నటీనటులు వచ్చినప్పుడు వారిని చూడడానికి చాలా మంది అభిమానులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఏదైనా ఓపెనింగ్స్ కానీ లేదా ఈవెంట్స్కి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అభిమానులు అన్న పేరుతో ఆకతాయిలు చేసే పనుల వల్ల ఆ సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు, అసహనానికి గురవుతూ ఉంటారు. సో ఇటువంటి అనుభవాలు అంటే ఇవి అనుభవాలు కాదు, ఒక చేదు అనుభవం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటిని అంటే తమ అభిమానుల ద్వారా వారు ఎక్స్పీరియన్స్ చేసేది ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వారు ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారు కూడా బాధపడే పరిస్థితులు నెలకొంటాయి. సో అభిమానులు లేదంటే అక్కడికి చేరుకునే తమ అభిమాన నటీనటులు ఎవరైతే వస్తున్నారో వారిని చూడడానికి వెళ్ళేవారు కాస్త సంయమనము పాటించాలి. సో వారిని రెస్పెక్ట్ఫుల్గా చూడాలి అంటూ కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది. మరి పోలీసులంతా కూడా ఈ సంఘటన అంతా కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మరి దీని గురించి ఏదైనా ఆలోచిస్తారా? సో వీటిపైన ఏదైనా యాక్షన్స్ తీసుకుంటారు ఎవరైతే ఆకతాయిగా ప్రవర్తిస్తారో సో వారికి ఏదైనా గైడెన్స్ కానీ లేదంటే సలహాలు సూచనలు ఏదైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయా? మరి ఏం జరుగుతోంది అంటే ముందు ముందు కూడా ఇటువంటి ఈవెంట్స్ కానీ లేదంటే లాంచింగ్స్ కానీ లేదంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఇటువంటి సెలబ్రిటీస్ను పిలిచినప్పుడు కూడా
మేనేజ్మెంట్ ఎవరైతే పిలుస్తారో సో వారికి ఓన్లీ పేమెంట్ చేశామా, వారి యొక్క వర్క్ కంప్లీట్ అయిందా లేదా అని కాకుండా వారి భద్రతకు సంబంధించిన కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటూ కూడా పలువురు అనుకుంటున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి.